బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన ప్రతిసారి కూడా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఉలిక్కిపాటు పడుతుంటారు. దాని అవనివ్వండి, లైలా తుఫాను అవనివ్వండి, నీలం తుఫాను, అదేవిధంగా ఈరోజు ఈ తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఈ తుఫాను తీర ప్రాంతంలోని మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ వలల్ని ఆ నావల్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం ఉన్నప్పుడు ఈ హెలెన్ తుఫాను కూడా వీళ్ళని భయాందోళనకు గురి చేస్తుంది. అంటే దీని ప్రభావం ఎట్లా ఉంది? నిన్నటి నుంచి కూడా ఈ తుఫాను తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఈ తుఫాను ఏ విధంగా ఇబ్బంది పడుతుందో వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, అంటే ఎట్లా ఉంది అసలు ఈ తుఫాను ప్రభావం ఎట్లా ఉంది? నిన్నటి నుంచి ఎలా ఉంది? నిన్నటి నుంచి చాలా బీభత్సంగా ఉంది. ఈ నైట్ చాలా ఎక్కువ ఉందండి. తుఫాను బీభత్సం వల్ల ఈ ఉప్పాడ ప్రాంత ప్రజలు అందులో భయాందోళనతో ఉన్నాం. చుట్టుపక్కల గ్రామాలన్నీ చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా మాకు చాలా భయంగా ఉంది. నిన్నటికి వాళ్ళకి చాలా ఈ నైట్ చాలా ఎక్కువ బీభత్సంగా ఉంది. తుఫాను కూడా హెచ్చరిస్తున్నాడు, చాలా ప్రమాదంగా ఉంటుంది, చాలా దూరంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరూ జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. అయినా మా ఈ బీచ్ రోడ్డు పక్కనే ఉప్పాడ గ్రామంలో ఉంటున్నాం కాబట్టి చాలా భయాందోళనగా అందరూ భయపడుతూ ఎక్కువ భయానికి ఆందోళనగా ఉంటున్నాం. ఎప్పుడు ఈ తుఫానులు వచ్చినా చాలా భయానికి గురి అవుతున్నాం. అది ఎప్పుడు ఎలా ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుంది అన్నది ఎవరికి తెలియకుండా ఉంటుంది. అది ఈ ప్రమాదానికి మాత్రం ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా సహకారం అందించాలని మేము కోరుచున్నాం. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామ పంచాయతీ సుబ్బంపేట సంబంధించింది ఒక బోటు, ఓసిపల్లి కొరల బోటు ఒకటి ఉండిపోయింది. అదే ఉప్పాడకు సంబంధించిన 3 బోట్లు ఉండిపోయినాయి. ఇప్పుడు నిన్న వరకు మెసేజ్ అందింది, సాయంకాలం వరకు. ఇప్పుడు వరకు మెసేజ్ మాకేం తెలియలేదు. బోట్లు ఏమైపోయినాయని ప్రజలందరూ ఆందోళన గురుగా మేము అందరూ ఎదురు చూస్తున్నాం. ఆ బోట్లు సంబంధించిన వ్యక్తులందరూ చాలా భయపడుతూ దానికి ఆందోళనగా ఉన్నారు. అది మొత్తం సుబ్బంపేట గ్రామంతో ఉప్పాడ గ్రామంతో చాలా భయాందోళనతో ఆ బోట్లు ఒడ్డుకు వచ్చే వరకు మేము చాలా భయంగా చూస్తూ ఉంటున్నాం. అది ఉప్పాడ సంబంధించి సుబ్బంపేట సంబంధించి అందులో ఒక్కో బోట్లో ఎంతమంది ఉంటారు? టోటల్ ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక్కొక్క బోట్లో ఇంచుమించు 8-9 మంది ఉంటారు. టోటల్ ఇంచుమించు 35-36 మంది ఉండే అవకాశం ఉంది. అయితే ఈ బోట్లు మాకు ఈ తుఫాను చాలా బీభత్సంగా ఉంది. మొన్న వచ్చే తుఫాను కంటే ఈ తుఫాను చాలా ఎక్కువగా మాకు అనిపిస్తుంది. మొన్న వచ్చే తుఫాను కూడా ఇలాగ ఇంత బీభత్సం చేయలేదు. ఈ తుఫాను మాత్రం ఏలియన్ తుఫాను మాత్రం చాలా బీభత్సంగా చేసినట్టు మా అందరూ చాలా ఇబ్బందిగా ఉన్నట్టు మా అందరూ బోట్లు ఈ సమాచారం అందకపోవడంలో అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. అది ఈ బోట్లు కబురు ఇంటికాడ ఆడవాళ్ళు కూడా చాలా భయాందోళనతో ఉన్నారు. ఈ ఆడవాళ్ళు ఎప్పటికెప్పుడు అని చూస్తున్నారు. అదే మాకు ఇప్పటికి వరకు కూడా ఏ మెసేజ్ అందలేదు. ఈ మెరాన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మాకు సహకారం అందించాలని మేము కోరుచు. చెప్పండి, అంటే జస్ట్ ఈ విధంగా వచ్చే తుఫాను వల్ల మీ నావలకు కానీ వాళ్ళకి కానీ ఏమైనా నష్టం ఉందా? నష్టం ఉంది సార్. ప్రమాదంగా ఏంటంటే వాళ్ళ గురించి దీని గురించి కాయడం ఇది చాలా ఇదిగా వివర్స్గా ఉంది కాబట్టి మేము ఎంతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ రాళ్ళతోటి దారి లేకుండా మళ్ళీ నడిచి వెళ్ళడం, మళ్ళీ నడిచి రావడం ఏంటి ప్రమాదం. ఈ రోడ్డు మీద రాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టడం ఇవన్నీ రకంగా ఉంది సార్. మీరు ఎన్నో ఎత్తున్నారు కానీ మీకు ఏ అందట్లేదు మా ప్రజలకి. ఈ మన నాయకులు ఏం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు. మాకు ఏది ఎన్ని పోయినా సరే ఇలా వస్తున్నాయి చేస్తున్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప మాకు మాత్రం అందట్లేదు. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి, సంవత్సరానికి 4-5 జరుగుతున్నాయి. అయినా ఏ వస్తున్నారు చెప్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఏం మాకు శాశ్వత పరిష్కారం ఏది లేదు. అంటే జనరల్గా ఎందుకు చేయలేకపోతున్నారు వాళ్ళు? అంటే వస్తున్నారు మిమ్మల్ని పరామర్శిస్తున్నారు కదా, మరి అటుంటే మీరు ఎందుకు అడుగుతలేదు? మీ అరణకు మా నాయకులు ఇక్కడ సరైన వాళ్ళు కదండి. మరి మాకు ఏం చెప్పట్లేదు, ఏమొచ్చినా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మాకు ఏం తెలియట్లేదు. మరి ఏం జరుగుతుంది మాకు అర్థం అవ్వట్లేదు. మీరు వస్తున్నారు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అయిపోతుంది అంతే. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. అయినా సరే మాకు ఏ రోజు కూడా మాకు ఇలా ఏమి రాలేదు మాకు. అంటే ఇటువంటి ఇలాగ మొత్తం అంటే ఇంచుమించు మీకు దాని తుఫాను అవ్వండి, నీలం తుఫాను అవ్వండి, ఇలా తుఫాన్లు అన్నీ వస్తున్నాయి. కానీ వాటి వల్ల మీకు ఏమైనా ఆస్తులు నష్టం కలుగుతుందా? అసలు వల్ల పొరలు పోతాయండి. వల్ల పొరలు పోతాయండి. మేము నైట్ మేము సముద్రపూట రాకపోతే ఈ వల్ల సముద్రంలో పోతాయి. మరి ఇలా పరిష్కారం చెప్పాలి ఏదో పోతాయన్న సంగతి కూడా తెలియదు సార్. ఇప్పుడు వల్ల ఉంటాయి పోతాయన్న సంగతి కూడా మాకు తెలియదు. ఇప్పుడు వెళ్తున్నాం ఏమో నైట్ ఎవరు వెళ్తావు ఏం చేస్తామని రాళ్ళు రెప్పలతో ఎలా అన్నట్టుగా ఉండిపోయాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం సార్. ఇప్పుడు వెళ్ళినా ఏమో మరి తెలియదు సార్. ఈ మాకి ఎప్పుడు కూడా ఏ పరిష్కారం కూడా ఎప్పుడు కూడా అందలేదు సార్. ఎప్పుడు కూడా ఎప్పుడు లేదు అన్నది ఎప్పుడు కూడా మాకు గవర్నమెంట్ అందరి 1 కేజీ బియ్యం కూడా తెలియదు కదా సార్. ఎంత తుఫాలు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చాయి తుఫాలు వచ్చాయి ఇవన్నీ వచ్చినా ఎప్పుడు కూడా ఏమి కూడా మాకు అందుబడవాలి సార్. అది సార్. అంటే వర్షాలు వస్తున్నాయి అంటే మేము ఉన్నాయో లేదో మాకు తెలియదు అంటున్నారు. అంటే ఏంటి అంటే వల్ల దిక్కున మీరు దిక్కున ఉంటారు సార్. వాళ్ళు మామూలుగా సముద్రపడి ఉంటాయి సార్. మా ఇంటి కాడ ఉంటాం సార్. ఎవరింటి కాడాలు ఉంటాం ఎవరికాళ్ళు ఉంటాం. అంటే రాత్రులు కాకేయాలంటే నేను రాను నువ్వు రావు అన్న పెద్దలో ఉంటాం సార్. అయినా భయం కదా సార్. రోడ్డు పెట్టుకుని ఏ తుఫాను తెర్ర కూడా ఎత్తదో కరటం కూడా ఎత్తదో ఏం కూడా ఎత్తదో భయం మీద ఆ రాత్రి టైం అప్పుడు రావడం చూసుకున్నా అందుకన్నా భయం. ఏంటంటే ఎవరో జనాలను కాకేసుకోవడం, ఎవరిని 10 మందిని ఎంటేసుకోవాలంటే 10 మంది నైట్లో ఆటో కూడా రావాలంటే ఇదంటే అదంటే
రాకంటున్నారు సార్. అది అంటే మొన్న నీలం తుఫాన్ వచ్చింది కదా, ఇప్పుడు హెలెన్ తుఫాన్ అంటున్నారు. అంటే దీని ఉధృతి ఏమైనా ఎక్కువగా ఉందా? బాగా ఎక్కువగా ఉంది సార్. నిన్నటి మీద చాలా ఎక్కువగా ఉంది సార్. మొన్నటి తుఫాను మీద పెద్ద తుఫాను సార్ ఇది. సార్ అంటే ఎలా ఉంది అంటే అల్ల ఎలా పడుతున్నాయి? అల్ల ఏమైనా పెద్ద పెద్ద అల్ల వస్తున్నాయా? పెద్ద సార్ బాగా ఎక్కువ సార్. అంటే కాపాడుతున్నాయి సార్. పెద్ద కరెక్టాలు లేదంటే ఒక వాటర్ సైడ్ అంటే వాటర్ సైడ్ నుంచి ఇరుక్కుంటే దగ్గరికి వచ్చినాయి సార్. అంటే మాకు చాలా భయంగా ఉంది, భయంకరంగా ఎంతో జనాలు ఉన్నాం సార్. ఇది పరిస్థితి. అంటే ఇంచుమించు ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన ప్రతిసారి కూడా తాము ఇబ్బంది పడుతూనే ఉంటామని, అయితే దీనికి సంబంధించి ఈ వచ్చినప్పుడు తమ ఆస్తులు అంటే ఈ వల్లు అదేవిధంగా నావులు తీవ్ర నష్టానికి గురవుతున్నాయని, వీటికి నష్టం చెల్లించే నాదుడైతే మాత్రం కనపడతలేదని, తమను పరామర్శించడానికి వచ్చి కేవలం అవి పరామర్శలకే పరిమితం అయిపోతున్నాయి తప్ప కనీసం కేజీ బియ్యం ఇచ్చిన పాపను కూడా పోవట్లేదని ఇక్కడ మత్స్యకారులు వాపోతున్నారు. కెమెరామెన్ దయానంద్తో శివనారాయణ రెడ్డి, కాకినాడ ఉప్పాడ బీచ్ నుంచి.